హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజైతే మనం ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చామన్నమాట. మరి ఈరోజు ఏంటి టాపిక్ అని అంటే, ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది వచ్చేసి క్రెడిట్ కార్డ్ రిలేటెడే. బట్ కార్డ్ అంటే అసలు ఎలాంటి కార్డ్స్ కోసం అప్లై చేయాలి, నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఈజీగా వచ్చే క్రెడిట్ కార్డ్స్ ఎలాగా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. దాని గురించి నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్ తీసుకునేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అప్లై చేసేటప్పుడు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చూసేద్దాం. కాబట్టి వీడియోని అయితే పక్క ఎండింగ్ దాకా అయితే చూడండి. వన్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు కార్డు కనుక అప్లై చేస్తే పక్క వచ్చేటట్టు అయితే నేను అన్ని కంప్లీట్ ఎన్ని విధాలు ఉన్నా అన్ని విధాలుగా అయితే నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వీడియో అయితే ఎవరికైతే అవసరమైతే ఉంటుందో అలాంటి వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి. అండ్ చలో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తెలుసుకునే విషయం ఏంటంటే, కార్డ్ కానీ లోన్ కానీ లేదంటే ఏదైనా కూడా వాట్ ఎవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మంచి సిబిల్ అయితే ఉండాలన్నమాట. చాలామంది సిబిల్ అంటే ఏంటిది అలాంటిది అయితే తెలియని వాళ్ళకి అసలు సిబిల్ని ఎలా మెయింటైన్ చేయాలి, అసలు సిబిల్ లేని వాళ్ళు ఎలా సిబిల్ జనరేట్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి తక్కువ సిబిల్ నుంచి తక్కువ టైంలో ఎలాగ ఎక్కువ సిబిల్ని అయితే ఎర్న్ చేయాలి అని అయితే కంప్లీట్ వీడియోలో అయితే నేను ఇంతకుముందు అయితే చేశాను. ఆ వీడియోస్ అయితే వీడియో ఎండింగ్లో ప్లస్ ఇక్కడ కార్డ్స్లో కూడా పైన అయితే కనబడుతుంటుంది రైట్ సైడ్కి. మీరు అక్కడ క్లిక్ చేసి కూడా ఈ వీడియో అయిన తర్వాత ఆ వీడియోస్ని అయితే చూడొచ్చు. అప్పుడు మీకు సిబిల్ గురించి కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది అనమాట. అండ్ అలా సిబిల్ బాగున్నప్పుడు ఇలాంటి కార్డ్స్, కొత్త కార్డ్స్, లోన్స్ కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ముందు ఆ వీడియోస్ని అయితే చూసేసి బేసిక్ అయితే సిబిల్ గురించి తెలుసుకోండి అని అయితే నేనైతే చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే చాలా మందికి ఒక బేసిక్ డౌట్ అయితే ఉందన్నమాట. అదైతే ఈ వీడియోలో అయితే నేనైతే క్లియర్ చేస్తాను. ఏంటనంటే, చాలామంది నిన్న కూడా మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి అయితే అడిగారు. ఏంటనంటే, క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలని అంటే ఆ బ్యాంక్లో అకౌంట్ ఉండాలా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. ఈ విషయానికైతే ఆన్సర్ అస్సలు అవసరం లేదు. మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా తీసుకొని ఆ బ్యాంక్లో అకౌంట్ ఉండాలి, లోన్ అకౌంట్ ఉండాలా, సేవింగ్స్ అకౌంట్ ఉండాలా, కరెంట్ ఇలాంటివి ఏమీ అయితే అవసరం లేదు. మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే క్రెడిట్ కార్డు డైరెక్ట్గా అయితే తీసేసుకోవచ్చు. దాంట్లో నో ఇష్యూ. సపరేట్ కార్డ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ ఉంటే బెనిఫిట్ ఏంటనంటే, ఇఫ్ సపోజ్ మీరు లోన్ అకౌంట్ కానీ లేదంటే కనుక సేవింగ్స్ అకౌంట్ కానీ అలాంటి రిలేషన్షిప్ మీకు ఆ బ్యాంకుతో ఉన్నట్టయితే మీకు ఎలిజిబిలిటీ ఛాన్సెస్ కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతాయి అన్నమాట. ఎందుకంటే బ్యాంకుతో ఆల్రెడీ మీరు గుడ్ రిలేషన్షిప్లో ఉంటారు కాబట్టి సేవింగ్స్ అకౌంట్ త్రూ కానీ లేదంటే కనుక లోన్ అకౌంట్ నుంచి కానీ మీకు ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది కాబట్టి మీకు కార్డ్ ఇవ్వడానికైతే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఇదైతే బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట ఆ బ్యాంకులో అకౌంట్ ఉంటే క్రెడిట్ కార్డు తీసుకోవడానికి. ఇదైతే మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటనంటే, చాలామంది కార్డ్స్ అయితే అప్లై అయితే చేసేస్తారు. అసలు ఈవెన్ కార్డ్స్ ఎలాంటి కేటగిరీ ఇవన్నీ ఏమి చాలా మందికి అయితే తెలియదు అనమాట. ఎలాగనంటే, సింపుల్ క్రెడిట్ కార్డ్ అంటే అదేదో జస్ట్ ఒక బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది, దాన్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు, స్పెండ్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ మనీ కట్టేయాలి. ఈ కాన్సెప్టే క్రెడిట్ కార్డు మీద తెలుసు. కానీ అసలు క్రెడిట్ కార్డు కొలాబరేషన్స్ గురించి కానీ లేదంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఇలాంటివి బేసిక్ అయితే అసలు ఎవ్వరికైతే తెలియదు అనమాట. ఇలా తెలుసుకోవడం వల్ల ప్రాఫిట్ ఏంటనంటే నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటి ఏంటనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బైకో లేదంటే కారో సంథింగ్ ఏదో ఒక వెహికల్ అయితే ఉంది. మీరు ఏం చేస్తున్నారంటే, ఒక క్రెడిట్ కార్డ్ నుంచి ఎక్కువ స్పెండ్స్ వచ్చేసి ఫ్యూయల్ పర్చేసెస్ మీద మీకైతే ఉంటాయి. ఓకే, అదైతే అందరికి తెలిసిన విషయం. ఇఫ్ సపోజ్ మీరు ఫ్యూయల్ మీద ఎక్కువ స్పెండ్ చేసేటప్పుడు ఒక క్రెడిట్ కార్డు మీ దగ్గర ఏదో ఒకటి ఉంది, సంథింగ్ ఏదో కార్డు అనుకుందాం, సమ్ ఎస్బీఐ కార్డు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫ్యూయల్ని ఆ కార్డుతో అయితే పర్చేస్ చేస్తారు. బట్ మీరు ఏది పడితే ఆ కార్డుతో ఫ్యూయల్ పర్చేసెస్ చేస్తే మీకు బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. సపోజ్ ఆ కార్డ్కి అదే సమ్ ఫ్యూయల్ కార్డ్స్ ఉన్నాయి, లైక్ యాక్సిస్లో ఇండియన్ ఆయిల్ బ్యాంక్ కానీ లేదంటే
నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐలో బీపీసీఎల్ కానీ, బీపీసీఎల్ ఆక్టేన్ కానీ, లైక్ హెచ్డిఎఫ్సిలో ఇండియన్ ఆయిల్ కార్డ్, ఇలాగా సపరేట్ ఫ్యూయల్ కోసం కొన్ని కార్డ్స్ ఉంటాయి. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే బెనిఫిట్స్ అయితే ఎక్కువైతే ఉంటాయన్నమాట. అది సేమ్ అలాగే ఇంకో కేటగిరీ అయితే తీసుకుందాం. సపోజ్ మీరు ఆఫ్లైన్లో ఎక్కువ స్పెండ్స్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుందాం. ఆఫ్లైన్ స్పెండ్స్ కోసం అంటే సమ్ గ్రాసరీస్ కానీ ఇలాంటి స్పెండ్స్ కోసం కొన్ని సపరేట్ కేటగిరీ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఎస్బీఐలో సింప్లీ సేవ్ అయితే ఉంది. చాలా మంది అయితే సింప్లీ క్లిక్ అయితే తీసుకుంటారు అనమాట. సింప్లీ క్లిక్ కార్డ్ ఎలాంటిదంటే అది ఆన్లైన్ స్పెండ్స్ కోసమే డిజైన్ చేసిన కార్డు. మీరు ఆఫ్లైన్లో స్పెండింగ్ ఎక్కువ చేసేపాటైతే ఆన్లైన్ స్పెండింగ్ కార్డు తీసుకుంటే మీకు బెనిఫిట్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదో ఫ్యూయల్ కార్డుతో గ్రాసరీస్ కొంటే బెనిఫిట్ అయితే ఉండదు. మీరు ఎలాంటి కేటగిరీలో ఎక్కువ అయితే పర్చేజ్ అయితే చేస్తుంటారో అలాంటి కేటగిరీ, అలాంటి సార్ట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే మీకు కొంచెం క్యాష్ బ్యాక్స్ కానీ లేదంటే రివార్డ్ పాయింట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అంతేగాని మీరు స్పెండ్స్ ఒకదాని మీద చేసి ఇంకో టైప్ ఆఫ్ కార్డ్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉండదు. మీకు ఎస్పెషల్గా మీరు ఏ దాని మీద అయితే స్పెండ్స్ ఎక్కువ చేస్తారో, మీకు ఎలాంటి కార్డ్ అయితే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అయితే నాకైతే కామెంట్స్లో చెప్పండి. మీరు ఎలాంటి వాటి మీద స్పెండ్స్ ఎక్కువ చేస్తారని నేను అలాంటి కార్డ్స్ స్పెసిఫిక్గా మీకైతే అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఇస్తాను అనమాట. అలాగే కార్డు కూడా సజెస్ట్ చేస్తాను, ఏ కార్డ్ అయితే మీ స్పెండ్స్ బాగుంటుంది అని చెప్పేసి. అంతేగాని ఏది పడితే ఆ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకుని మీకు వచ్చే బెనిఫిట్స్ని అయితే పోగొట్టుకోకండి. ఇది అయితే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కార్డ్స్ మనం యూజ్ చేసేది కొంచెం బెనిఫిట్స్ కోసం, అలాగా వేరే కార్డ్స్ పర్పసెస్కి అయితే యూజ్ చేసేసి బెనిఫిట్స్ లేకుండా అయితే వేస్ట్ అయితే చేసుకోకండి అనమాట. ఇది మొత్తానికి. ఇంకా నెక్స్ట్ టాపిక్ అందరి ఫేవరెట్, అసలు కార్డ్స్ ఎలాంటి కార్డ్స్కి అప్లై చేస్తే ఈజీగా క్రెడిట్ కార్డ్ అయితే రావచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నాను అనమాట. ఒకటి, ఇక్కడ నేను మేజర్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి కార్డ్స్ రావడానికి అన్నింటినీ కూడా నేనైతే చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఒక క్రెడిట్ కార్డు మీకు రావాలని అంటే మీరు ఏ బ్యాంక్ కార్డ్ అయితే మీకు కావాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాంక్తో నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయండి. లైక్ సేవింగ్స్ అకౌంట్ కానీ, లేదంటే శాలరీ అకౌంట్ కానీ, లేదంటే కనుక లోన్ అకౌంట్ కానీ, అలాంటి బ్యాంక్స్తో అయితే మెయింటైన్ అయితే చేయండి. వాళ్ళు మీకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ లాగా అయితే ఇచ్చేస్తారు. ఈ ప్రీ అప్రూవ్డ్, ప్రీ క్వాలిఫైడ్ ఇటువంటి వాటి మీద నేనైతే మంచి వీడియో అయితే నెక్స్ట్ చేసేస్తా. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండండి. అలాంటి వాటి గురించి కూడా మీరు తెలుసుకుంటారు. అలాగా మీరు ఎప్పుడైతే బ్యాంక్తో రిలేటెడ్ మంచి రిలేషన్షిప్లో ఉంటారో అప్పుడు మీకు కార్డ్స్ అయితే వాళ్ళే ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ లాగా అయితే మీకైతే ఇచ్చేస్తారు. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు కూడా ఒక కార్డుకి అప్లై చేసేటప్పుడు ఆ కార్డు ఎలాంటి టైపు, నెక్స్ట్ ఎలాంటి కేటగిరీ, ఆ కార్డు రేంజ్ ఏంటి, ఇలాంటివి అయితే పక్కా చెక్ చేసుకోండి. ఇఫ్ సపోజ్ మీరు శాలరీ తక్కువ ఉన్నట్టయితే మీరు ఒక బేసిక్ లెవెల్ కార్డుకి అయితే అప్లై అయితే చేస్తే మీకు అప్రూవ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అంతేగాని మీ శాలరీ లోలో ఉండి మీరు హయ్యర్ వేరియంట్ కార్డ్స్ కోసం అప్లై చేసినట్టయితే అవి పక్కా రిజెక్ట్ అయితే అవుతాయి. వన్స్ కార్డ్ రిజెక్ట్ అయ్యిందంటే ఇంకా వేరే బ్యాంక్స్ మీరు అప్లై చేసినప్పుడు కూడా మీ రికార్డ్స్లో అయితే ఆల్రెడీ కార్డ్ రిజెక్ట్ అయినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదన్నమాట. అందుకనే మీకు ఎగ్జాక్ట్గా మీ శాలరీ బట్టి మీరు బేసిక్ లెవెల్ క్రెడిట్ కార్డు స్టార్టింగ్లో అప్లై చేసుకోవడం అయితే మంచిది. ఇది ఒకటి. ఇంకోటి మేజర్గా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఏంటంటే ఒకటి కో బ్రాండెడ్ కార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ బ్యాంక్ కార్డ్స్. ఇవి ఏంటంటే కో బ్రాండెడ్ అంటే ప్రతి క్రెడిట్ కార్డు ఏదో ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయిపోయి కార్డ్స్ అయితే లాంచ్ చేస్తారు. లైక్ ఇప్పుడు పెట్రోల్ బ్యాంక్తో, లైక్ ఇండియన్ ఆయిల్, లేదంటే బీపీసీఎల్, ఇలాంటి కార్డ్స్ కో బ్రాండెడ్. లైక్ ఆదిత్య బిర్లాతోనా, లేదంటే ట్రెండ్స్తోనా, లేదంటే ఎవ్రీ బ్రాండ్తో అయితే కొన్ని కొలాబరేటెడ్ కార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి కార్డ్స్ మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. లైక్ లేదంటే బ్యాంక్ ప్రొవైడ్ చేసే కార్డ్స్, లైక్ సపోజ్ ఇప్పుడు యాక్సిస్లో మై జోన్ అయితే ఉంది. ఇది బ్యాంక్ ప్రొవైడ్ చేసే కార్డు. ఇప్పుడు దీనికి బ్యాంక్ నామ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు కో బ్రాండెడ్ కార్డు. అందుకని చెప్పేసి మీరు కో బ్రాండెడ్ కార్డుకి అయితే ఎప్పుడు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు లైక్ అదే యాక్సిస్లో ఇండియన్ ఆయిల్ కార్డ్ అయితే ఉంది. ఆ ఇండియన్ ఆయిల్కి అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు మైజోన్ కార్డ్. ఎందుకంటే మైజోన్ కార్డ్ అది బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది.
ఇదైతే కొలాబరేటెడ్ కార్డు కాబట్టి దీనికి కొంచెం నామ్స్ తక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు దట్ కార్డ్. అలా మీరు ఎప్పుడు కూడా కొలాబరేటెడ్ కార్డ్స్ని అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. అవి అయితే కొంచెం అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయన్నమాట. ఇది ఒక వే. ఇంకోటి ఏంటంటే ఇలాంటి పే లేటర్ అకౌంట్స్ ఇలాంటివి అయితే కొంచెం లైక్ పేటిఎం పోస్ట్ పెయిడ్ కానీ లేదంటే ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఇలాంటి వాటితో కొంచెం మీరు తక్కువ అమౌంట్తో లోన్ అయితే తీసేసుకుని లేదంటే 2000 1000 కంటే ఎక్కువ ఇయ్యారు అలాంటి వాటితో మీరు కొంచెం స్పెండ్స్ ఎక్కువ చేసేసి ఇమ్మీడియట్గా వాటిని కట్టేస్తుంటే మీ సిబిల్ అయితే కొంచెం ఎక్కువ బిల్డ్ అయిపోద్ది అనమాట త్వరగా. అప్పుడు మీ సిబిల్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు అప్లై చేసేస్తే అప్పుడు మీకు కార్డ్స్ ఈజీగా ఎలిజిబిలిటీ రావడానికి అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మంచి షార్ట్ పీరియడ్లో మంచి కార్డ్స్ తీసుకోవడానికి ఇది కూడా ఒక వే. ఇంకా కొన్ని వేస్ ఏంటంటే లైక్ ఇప్పుడు పైసా బజార్ కానీ బ్యాంక్ బజార్ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం కార్డ్స్ని ఎక్కువ ప్రొవైడ్ చేయడానికైతే ఎక్కువ మనం డీటెయిల్స్ని వేరే వేరే బ్యాంక్స్ దగ్గర షో చేయడానికైతే వీళ్ళైతే యూజ్ అవుతారు. ఇలాంటి వాటిలో మీరు రిజిస్టర్ అయితే అయి ఉండండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ మీ శాలరీ డీటెయిల్స్ అక్కడైతే మీరు మెన్షన్ చేస్తే సపరేట్ వాళ్ళు కొలాబరేట్ అయిన కార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. లైక్ ఇప్పుడు బ్యాంక్ బజార్ మొన్న నేను అన్బాక్సింగ్ చేసిన ఒకటి వీడియో అయితే ఉంది, దాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాంటి వాళ్ళు కూడా కొలాబరేట్ అయితే అయ్యారనమాట చాలా బ్యాంక్స్తో. అలాంటి వాళ్ళు కూడా మీకు కార్డ్స్ ఈజీగా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. మీరు అలాంటి వాటిలో కూడా రిజిస్టర్ అయి ఉంటే మీకు అక్కడ ఎప్పటికప్పుడు లోడ్ అవుతుంటాయి మీకు సూట్ అయ్యే కార్డ్స్ ఏంటని చెప్పేసి. ఇలాంటి వాటిలో కూడా మీరు రిజిస్టర్ అయితే పక్కా అయి ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈ నేను ఇప్పుడు చెప్పిన వేస్లో అయితే మీరు ట్రై చేసినట్టయితే మీ కార్డు దాదాపుగా అప్రూవ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే కార్డ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు. చాలామంది అప్లై చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఏది పడితే ఆ వెబ్సైట్కి వెళ్ళేసి గూగుల్లో టైప్ చేసేసి ఇలాగైతే సెర్చ్ చేసి కార్డ్స్ అయితే అప్లై అయితే చేస్తుంటారు. మీరు అలా సెర్చ్ చేయడం వల్ల చాలా మందికి మీ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోయి మీకు అనవసరంగా స్పామ్ కాల్స్ స్పామ్ మెసేజెస్ అయితే వచ్చేసి మీరు ఎప్పుడైతే అలాంటి లింక్స్ క్లిక్ చేసి అలాంటి కాల్స్ లిఫ్ట్ చేసి వాళ్ళు గైడ్తో మిమ్మల్ని స్కామ్లో అయితే ఇరికించేసి లేదంటే మనీ ట్యాప్ చేసేస్తారనమాట. అందుకని చెప్పేసి మీరు అలాంటి కాల్స్లో అయితే ఇరుక్కోకుండా జాగ్రత్తగా అయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఎలాంటి కార్డు కావాలి, మీరు ఎక్కువ వేటి మీద అయితే స్పెండ్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీకు కార్డ్స్ అయితే అవసరం అంటే అలాంటి కార్డు అఫీషియల్ లింక్ అయితే నేను ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ మొత్తాన్ని మీకైతే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలి, నెక్స్ట్ ఎలా ఈజీగా తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి అసలు కార్డ్స్లో టైప్స్ ఏంటి, ఎలాంటి కార్డ్స్ తీసుకుంటే బెనిఫిట్ అయితే ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి టాపిక్ మీద అయితే నేను కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకైతే డౌట్ ఉంటే నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అలాగే వీడియో ఎలా కనిపించింది అని అయితే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. ఈ వీడియోని అయితే నేనైతే ఇక్కడ దాకా అయితే ఎండ్ చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.